రేవంత్ పని కేసీఆర్ను తిట్టుడేనా హరీష్? మరి మీకు తెలియదా? అంటే ఇలా కేసీఆర్ను తిడుతుండంటే మరి కేసీఆర్ తిట్టినప్పుడు 10 సంవత్సరాలు తిట్టిండు, 10 సంవత్సరాల మొదలు తిట్టిండు. అసభ్య పదజాలంతో తెలంగాణ రాష్ట్రాన్ని ఒక్కటే కాదు పక్క రాష్ట్రానికి అంటుకుంది అంటువ్యాధి లేక. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం తిట్లు పాలన్నీ ఏముంచినారు? ఏమన్నా మీడియం తిట్టలేదా? లేకపోతే స్టూడెంట్స్లను తిట్టలేదా? ఎంప్లాయీస్ని తిట్టలేదా? పోలీస్ డిపార్ట్మెంట్ని తిట్టలేదా? లేకపోతే ఫోన్ ట్యాపింగ్ చేయలేదా? లేకపోతే ఎవరైనా అనుభవం ఉన్నదని తెచ్చిపెట్టినవా? 1079 మంది రిటైర్మెంట్ ఆఫీసర్లను తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని నీ అందుబాటులో పెట్టుకొని నాశనం చేసినావు. చేసిగిన ఈరోజు రేవంత్ రెడ్డిని ఏమంటున్నావు అంటే హరీష్ రావు ఒక ఆయన అంటుండు అగ్గిపెట్టేలా హరీష్ రావు కేసీఆర్ తిట్టుడేనా హరీష్ పని అంటాడు. హరీష్ రేవంత్ రెడ్డిని ఏమంటాడంటే కేసీఆర్ తిట్టడం మరి తప్పు చేస్తే తిట్టాలా? మీకు అధికారంలో ఫీలింగ్ ఏంది? ఇంకా తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రజలు మొత్తము కాంగ్రెస్ని గెలిపించుకున్నారు. ముందుకు వాళ్ళు దూసుకుపోతున్నారు, కష్టపడుతున్నారు. మళ్ళీ మీకేదో అధికారం ఉన్నట్టుగా కేసీఆర్ను తిట్టాడేనా అని ఇంకా హరీష్ రావు ఇంకా పెద్ద నానా ఏమంటారు డొంకవాజి మాటలు మాట్లాడుతున్నారు. ఎట్లా పసిగట్టి మనిషి తిట్టుడేనా? ఇంకా దీర్ఘం తీసి కొంచెమన్నా ఏం మాట్లాడతాడో అర్థమవుతలేదు. ఎందుకు తిడతాడు? ఆయన అసెంబ్లీ రాకుండా ఆయన తిట్టొచ్చు, నల్గొండలో బహిరంగ సభ పెట్టి తిట్టొచ్చు, ఫామ్ హౌస్లో ఉండి తిట్టొచ్చు, ఏడ పడతాడో ఉండి తిట్టొచ్చు, మెదక్లో ఉండి తిట్టొచ్చు, మహబూబ్నగర్లో ఉండి తిట్టొచ్చు. చేత కాకుండా ఆ టొంకు పని చేయకుండా ఆయన తిట్టొచ్చు, కానీ ఆయన తిట్టొద్దు. అధికారంలోనే తిట్టొద్దు. ఆయన అధికారంలోనే తిడతాడు, అధికారం లేనప్పటికైనా తిడతాడు. అంటే పడడానికి నీకేమన్నా నీ మోచే నీళ్ళు లాగేటోళ్ళా లేకపోతే నీకు బానిసలా మాట మాట్లాడితే? తర్వాత సీఎం రేవంత్ రెడ్డి ఎక్కడ ప్రసంగించినా మాజీ సీఎం కేసీఆర్ పై ఇష్టం వచ్చినట్టుగా వ్యాఖ్యలు చేస్తున్నారని రేవంత్ పని కేసీఆర్ను తిట్టుడేనా? అవును, ఎక్కడ పడితే అక్కడ మీరు కదిలిస్తేనే తిడతాడు, లేదు మీ దగ్గరికి ఎందుకు వస్తాడు? మీరు మాట్లాడే మాటలు ఎట్లుంటాయి? గడ్డి వీకుడా, బొందలు గడ్డనా, తోకమట్టనా? ఏం బీక్తారు? బిడ్డ అని నీ పని చేస్తా ఆ పని చేస్తా అని అసభ్య పదజాలాలు మీరుగా చూపించింది. మీరు చూపించినాకనే స్టార్ట్ చేసింది, లేకపోతే ఆయనకేం తెలుసవి? ఆయన 2005-6లో ఏమన్నా జడ్పీ చైర్మన్ ఉన్నప్పుడు తిట్టిండా? పోనీ ఎమ్మెల్సీ ఉన్నప్పుడు తిట్టిండా? పోనీ 2009లో ఏమన్నా అసెంబ్లీలో తిట్టిండా? పోనీ రాజశేఖర రెడ్డితో వాదిస్తప్పుడు ఏమన్నా తిట్టిండా? పోనీ 2014లో ఏమన్నా తిట్టిండా? అరే అనవసరంగా పాపము మొత్తము ఓటుకు నోటు కేసులో ఈయనకి ఇచ్చింది మీరే, ఈరోజు తిప్పుతున్నది మీరే, బిడ్డ పెళ్లి కాకుండా చేసి ఎంగేజ్మెంట్కు జైలుకు పంపించింది మీరే, అన్నీ చేసి ఈరోజు మళ్ళా మీ ఎంబడున్న పనికి మళ్ళీ ఛానళ్ళు మీరు ఇంకా తిట్టుడేనా అనేసి నానా రకాలుగా ఇబ్బందులు పెట్టారు. 2017లో ఎక్కడో ఉన్న కాంగ్రెస్ను కష్టపడి పాదయాత్ర చేసి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అనుకూలంగా గెలిపించుకొని బ్రహ్మాండంగా పనిచేస్తున్నాడు. మరి మీరు ఎదురైపోతే ఆయన ఎందుకు తిడతాడు? మీరు తిట్టడం స్టార్ట్ మీరే మొదలు. మీరు పదవిలో లేకున్నా పదవి ఉన్నట్టు మీ ఫీలింగు, పదవిలో మీరే ఉండి తిట్టినట్టు మీ ఫీలింగు. అందుకే ఎట్లా అంటాడు, లేకపోతే ఎందుకంటారు చెప్పు? ఆయనకి నోరు తిట్టనా ఏమన్నా అనడానికి? ఏడుపాయల వనదుర్గ ఆలయ అభివృద్ధికి గతంలో కేసీఆర్ 100 కోట్ల నిధులను మంజూరు చేస్తే ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి దానికి సంబంధించిన ఈ జీవో రద్దు చేసి ఆ నిధులను వెనక్కి తీసుకున్నారని ఆరోపించారు. ఎక్కడైనా పర్వాలేదు, మీరు ఇస్తున్నవి మొత్తం హామీలు మిగిలిపోయినాయి, మీ వాగ్దానాలు మిగిలిపోయినాయి. నోటి గాలి మాటలు మాత్రమే వాగ్దానాలు తప్ప ఎవరికి అవి వెనుకకు తీసుకున్నా మళ్ళీ తిరిగి వాళ్ళకి ఎక్కడ అన్యాయం చేయకుండా మళ్ళీ ఇస్తాడు. అర్థమైందా? రేవంత్ రెడ్డికి ఏది ఎలా చేయాలనో బ్రహ్మతో పెట్టిన విద్య అది. మీలేక గాలి మాటలు మాట్లాడాడు హరీష్ రావు. తర్వాత రేవంత్కు వనదుర్గ మాత ఉసురు తగిలి తీరుతుందని శాపనార్థాలు పెట్టారు. ఎవ్వరికి తగిలించుకోడు. ఈరోజు యాదగిరిగుట్టకు మీరు ఎర్రబల్లికి దారి తీసుకున్నారు, మేడిపల్లి నుంచి అల్లకు కాల్వ దారి తీసుకున్నారు. అన్నీ మీరు తప్పులు చేయొచ్చు, మీకేం తప్పులు కావాలి, మీ పాపాలు కావు, కానీ ఆయనకు మాత్రమే అవుతాయి. ఎవరికి? రేవంత్ రెడ్డికి. ఏం మాట మాట్లాడతారా నిజంగా? చీ మాట మాట్లాడితే అర్థం ఉండాలి కొంచెమన్నా. ఆదివారం రాత్రి మెదక్లోని బీఆర్ఎస్ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. బీఆర్ఎస్ మెదక్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామరెడ్డి నాన్ లోకల్ అని విమర్శిస్తున్న రేవంత్ రెడ్డికి మల్కాజ్గిరి నాన్ లోకల్ కాదా అని ప్రశ్నించారు. తెలంగాణ పౌరసత్వం ఉన్న తర్వాత తెలంగాణ పౌరసత్వం లేనికి నాన్ లోకల్ కాదా? రేవంత్ రెడ్డి ఎవరు? లోకల్. ఈ హరీష్ రావుకి ఏంటంటే ఏడను
జిమ్మికులు చేయడం అలవాటు. ఆ జిమ్మికులతోటే మాటలు తిట్టడో తిప్పించుకుంటాడో అర్థమవుతలేదు తెలంగాణ ప్రజలతో. రేవత్కు తన ఎత్తుతో ఏం పని అని, రేవత్కు తన ఎత్తుతో ఏం పని అని ముందు రైతు రుణమాఫీ గురించి ఆలోచించాలని ఇతూ పలికారు. నువ్వు ఆర్డర్ లేదు, ఆయనకు తెలుసు. అధికారం ఇచ్చిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఆయనకి ఏం చేయాలో తెలుసు. నువ్వు ఏదో ప్రతిపక్షంలో ఉండి నువ్వు ఆర్డర్ లేదు, నువ్వు చేసింది ఏం లేదాడా అని తెలంగాణ రాష్ట్ర ప్రజలు క్లియర్గా అంటున్నారు. కాబట్టి ఈ ఆర్డర్లు మొత్తము వేయకూడదు. ముందు రైతు రుణమాఫీ గురించి ఆలోచించాలని ఇతూ పలికారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభమై 20 రోజులు గడుస్తున్నా ఇంతవరకు ఏ మంత్రి కూడా కేంద్రాలను సందర్శించలేదని ఆరోపించారు. అంటే మీ బిడ్డ పోయినా కేసీఆర్కు తిహార్ జైల్లో ఉన్న బహిరంగ సభలు పెడతారు. అన్నో దిక్కు కేటీఆర్ ఓ దిక్కు, హరీష్ రావు ఓ దిక్కు. తర్వాత ఈరోజు 20 రోజుల నుంచి రైతులను పట్టించుకోలేదంటున్నారు. అంటే మీరు లోకసభ ఎన్నికల గురించి మీరు అందరినీ అడ్జస్ట్మెంట్ చేయొచ్చు, వాళ్ళను పార్టీలో నిలబెట్టవచ్చు, తర్వాత తిరిగి మీరు తిరగొచ్చు, బహిరంగ సభలు పెట్టవచ్చు. కానీ అధికార పార్టీ మాత్రం ఏం పెట్టొద్దు, మీకు అనుగుమనికి ఉండాలంటారు. ఇంకా ఆయనకంటే ఇది కొనాలి అది కొనాలి మీరేం చెప్పొద్దు. తెలంగాణ రాష్ట్ర ప్రజలను పట్టించుకొని అన్ని విధాల బ్రహ్మాండంగా చేస్తున్నాడని ప్రజలు చెప్తున్నారు ఇక్కడ. తర్వాత 20 రోజులు గడుస్తున్నా ఇంతవరకు ఏ మంత్రి కూడా కేంద్రాలను సందర్శించలేదని ఆరోపించారు. నువ్వు చూస్తావు అని మాటలే, నోరు తెరిస్తే అబద్ధం. బీఆర్ఎస్ ఇంకా ఉన్నదేమిది కొత్తగా ఈరోజు అనవసరమైన మాటలు మాట్లాడతారు. ఒక్కడిగినా అర్థం లేదు. అర్థం ఉంటేనేమో దానికి ఏదైనా బాగుంటుంది. రైట్.